స్ట్రక్చర్ నంబర్ 1. జీవించు మరియు జీవించనివ్వు, చదువు మరియు చదవనివ్వు, నిద్రపో మరియు నిద్రపోనివ్వు, తిను మరియు తిననివ్వు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం V1 ప్లస్ అండ్ ప్లస్ లెట్ ప్లస్ V1 అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. వీడియోలో ముందుకెళ్లే ముందు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవించు మరియు జీవించనివ్వు. లివ్ అండ్ లెట్ లివ్. లివ్ అండ్ లెట్ లివ్. చదువు మరియు చదవనివ్వు. స్టడీ అండ్ లెట్ స్టడీ. స్టడీ అండ్ లెట్ స్టడీ. నిద్రపో మరియు నిద్రపోనివ్వు. స్లీప్ అండ్ లెట్ స్లీప్. స్లీప్ అండ్ లెట్ స్లీప్. తిను మరియు తిననివ్వు. ఈట్ అండ్ లెట్ ఈట్. ఈట్ అండ్ లెట్ ఈట్. స్ట్రక్చర్ నంబర్ 2. వంట చేయడానికి నాకు సమయం లేదు. సినిమా చూడడానికి నాకు సమయం లేదు. నీతో వాదించడానికి నాకు సమయం లేదు. వ్యాయామం చేయడానికి నాకు సమయం లేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఐ డోంట్ హ్యావ్ టైమ్ ను ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని చేయడానికి నాకు సమయం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టైమ్ ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. అక్కడికి వెళ్ళడానికి నాకు సమయం లేదు. అక్కడికి వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో దేర్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో దేర్. టు గో దేర్ అంటే అక్కడికి వెళ్ళడానికి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటే నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో దేర్ అంటే అక్కడికి వెళ్ళడానికి నాకు సమయం లేదు. వంట చేయడానికి నాకు సమయం లేదు. వంట చేయడానికి నాకు సమయం లేదు. I don't have time to cook food. I don't have time to cook food. మార్కెట్కి వెళ్ళడానికి నాకు సమయం లేదు. మార్కెట్కి వెళ్ళడానికి నాకు సమయం లేదు. I don't have time to go to market. I don't have time to go to market. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. సినిమా చూడడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ అ మూవీ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ అ మూవీ. పుస్తకాలు చదవడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ బుక్స్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ బుక్స్. నీతో వాదించడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఆర్గ్యూ విత్ యూ. I don't have time
టు ఆర్గ్యూ విత్ యూ. దాని గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. వ్యాయామం చేయడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఎక్సర్సైజ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఎక్సర్సైజ్. నా గదిని శుభ్రం చేయడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు క్లీన్ మై రూమ్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు క్లీన్ మై రూమ్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. క్రికెట్ ఆడడానికి నాకు సమయం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ట్రక్చర్ నంబర్ 3. నేను నీ ప్రశ్నలతో విసిగిపోయాను. అతడు తన ఉద్యోగంతో విసిగిపోయాడు. ఆమె అతని చేష్టలతో విసిగిపోయింది. నేను ఈ మందులతో విసిగిపోయాను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఫెడప్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్ను ఉపయోగిస్తాం. ఫెడప్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్ అంటే ఏదైనా ఒక వ్యక్తితో లేదా విషయంతో విసిగిపోవడం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ ఫెడప్ విత్ ప్లస్ అదర్ వర్డ్స్. నేను నీతో విసిగిపోయాను. నేను నీతో విసిగిపోయాను. ఐ యామ్ ఫెడప్ విత్ యూ. ఐ యామ్ ఫెడప్ విత్ యూ. నేను నీ ప్రశ్నలతో విసిగిపోయాను. నేను నీ ప్రశ్నలతో విసిగిపోయాను. ఐ యామ్ ఫెడప్ విత్ యువర్ క్వశ్చన్స్. ఐ యామ్ ఫెడప్ విత్ యువర్ క్వశ్చన్స్. అతడు తన ఉద్యోగంతో విసిగిపోయాడు. అతడు తన ఉద్యోగంతో విసిగిపోయాడు. హీ ఈజ్ ఫెడప్ విత్ హిస్ జాబ్. హీ ఈజ్ ఫెడప్ విత్ హిస్ జాబ్. ఆమె అతని చేష్టలతో విసిగిపోయింది. షీ ఈజ్ ఫెడప్ విత్ హిస్ యాంటిక్స్. షీ ఈజ్ ఫెడప్ విత్ హిస్ యాంటిక్స్. అతడు తన బైక్తో విసిగిపోయాడు. హీ ఈజ్ ఫెడప్ విత్ హిస్ బైక్. హీ ఈజ్ ఫెడప్ విత్ హిస్ బైక్. నేను ఈ మందులతో విసిగిపోయాను. ఐ యామ్ ఫెడప్ విత్ దీస్ మెడిసిన్స్. ఐ యామ్ ఫెడప్ విత్ దీస్ మెడిసిన్స్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఆమె తన కార్తో విసిగిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ట్రక్చర్ నంబర్ 4. అతనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావా? సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నావా? అతనిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నావా? ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఆర్ యూ ట్రయింగ్ టును ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని చేయడానికి ప్రయత్నిస్తున్నావా అని అడగడానికి ఆర్ యూ ట్రయింగ్ టును ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఆర్ యూ ట్రయింగ్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క
ఫస్ట్ ఫామ్. అతనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావా? అతనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు కన్విన్స్ హిమ్? ఆర్ యూ ట్రయింగ్ టు కన్విన్స్ హిమ్? అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా? అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు గో దేర్? ఆర్ యూ ట్రయింగ్ టు గో దేర్? సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం? ఆర్ యూ ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం? నీ తల్లిదండ్రులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు చీట్ యువర్ పేరెంట్స్? ఆర్ యూ ట్రయింగ్ టు చీట్ యువర్ పేరెంట్స్? అతనిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు ప్రొవోక్ హిమ్? ఆర్ యూ ట్రయింగ్ టు ప్రొవోక్ హిమ్? ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.